మొన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్కాస్లో ఉన్నటువంటి ఉద్యోగులందరిపైన ఒక ఆలోచన రేకెత్తించే విధంగా, వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మార్చే విధంగా ఈ ఆఫ్కాస్ విధానాన్ని రద్దు చేస్తాం, వారి ప్రభుత్వ శాఖలన్నిటికీ మళ్ళీ వాళ్ళకు తిరిగి పంపుతామనే దాంట్లో నిర్ణయం తీసుకున్నట్టు. అలాగే వాళ్ళు ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు, వాళ్ళ సహచరులు, మంత్రులందరూ కూడా ఈ ఆబ్కాస్ విధానము గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినాడు కాబట్టి దీన్ని రద్దు చేయాలనేటువంటి దాంట్లో పట్టుబట్టినట్టు వార్తా కథనాలు వచ్చినాయి. ఇది ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆబ్కాస్ విధానం అనేటువంటిది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది వివిధ డిపార్ట్మెంట్లు ఉన్న వారందరికీ 1వ తారీఖునే ఈ యొక్క వేతనం అందేందుకు అవకాశం ఉంది. అలాగే ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా సక్రమంగా కట్టేందుకు మానిటరింగ్ జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క ఆబ్కాస్ విధానం అనేటువంటిది కొనసాగించాలనేటువంటిది, లేదా దాన్ని రద్దు చేస్తే కనుక దాని మెరుగైనటువంటి విధానం తీసుకురావాలని చెప్పి మళ్ళీ ఆయా ప్రభుత్వ శాఖలకు బదలాయించడం అనేటువంటిది ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో వివిధ ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలన్నీ విచ్చలవిడిగా వాళ్ళకు ఈపీఎఫ్, ఈఎస్ఐ రకరకాలుగా వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఎస్సీ కార్పొరేషన్లో కానీ, లేదా బీసీ సంక్షేమంలో కానీ, బీసీ వెల్ఫేర్, బీసీ సాంఘిక సంక్షేమంలో కానీ రకరకాల వేతనాలు ఒక డిపార్ట్మెంట్లో ఇచ్చే వేతనాలు ఇంకో డిపార్ట్మెంట్లో చెల్లించే విధానం లేదు. కాబట్టి వాటన్నిటినీ ఒక దాటిపై తీసుకొచ్చి ఆఫ్కోర్స్ అనేటువంటిది నామకరణం చేసి వారికి అటెన్షన్గా 1వ తారీఖునే వేతనాలు అందేటట్లు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినాడు కాబట్టి దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేస్తామనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే ఆబ్కాస్ను రద్దు చేస్తే ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కాంట్రాక్టు లేదా పర్మనెంట్ చేయండి. ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ సమాన వేతనం ఇస్తామని చెప్పి, మెరుగైన వేతనాలు అందిస్తామని చెప్పి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినారు. వాటికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి ఉద్యోగులందరికీ లేదా ఖాళీలుగా ఉన్నటువంటి వాటిని భర్తీ చేసుకునే సందర్భంలో ఆయా డిపార్ట్మెంట్లు భర్తీ చేసుకోవచ్చు, కానీ ఈ ఆబ్కాస్ను రద్దు చేస్తామనేటువంటిది చేస్తే మెరుగైనటువంటి విధానం తీసుకురావాలని చెప్పి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆబ్కాస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ తీసుకొచ్చి ఆందోళన చేస్తే కనుక ఈ ఎన్డీఏ కూటమి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఏఐటీయూసీగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.